డార్క్ వెబ్ మనం రోజు వాడుతున్న ఇంటర్నెట్ని ఒక వైపు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, కానీ మనకు యాక్సెస్ లేని ఒక చీకటి ప్రపంచమే దాగుంది. అదే ఈ డార్క్ వెబ్. ఈ డార్క్ వెబ్ లో డబ్బుల కోసం కిడ్నాప్స్, మర్డర్స్, ప్రాస్టిట్యూషన్ లాంటివి ఎన్నో జరుగుతాయి. వీళ్ళు డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతారు. అమ్మాయిలతో డ్రగ్స్ ఇచ్చి వాళ్ళతో చెడు పనులు చేయిస్తారు. ఆన్లైన్ లో డ్రగ్స్, ఆల్కహాల్ డోర్ డెలివరీ చేస్తారు. డబ్బులు తీసుకొని కిడ్నాప్ చేసిన వాళ్ళని టార్చర్ చేస్తూ లైవ్ పెడతారు. ఇన్ని జరుగుతున్న పోలీసులు వీళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అంటే ఇక్కడ ఏది చేసినా అది అనానిమస్ గా ఉంటుంది. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు. డార్క్ వెబ్ ని విజిట్ చేయడం ఇండియాలోనే కాకుండా ఇంకా చాలా కంట్రీస్ లో లీగల్, కానీ అందులో ఇల్లీగల్ పనులు చేయడం మాత్రం ఇల్లీగల్. సో ఈ వీడియోలో డార్క్ వెబ్ అంటే ఏంటి, డార్క్ వెబ్ ఎలా విజిట్ చేయాలి, ఒకవేళ విజిట్ చేస్తే మన ప్రాణానికి ప్రమాదమా, డార్క్ వెబ్ నుంచి మనం మనల్ని ఎలా కాపాడుకోవాలి, డార్క్ వెబ్ లో ఏమేమి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి, ఈ అన్ని క్వశ్చన్స్ కి ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరుకుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. January 1, 1983 వింటన్ సెర్ఫ్ అండ్ రాబర్ట్ కాన్ అనే ఇద్దరు ఇంటర్నెట్ ని డెవలప్ చేశారు. మనం స్పేస్ లోకి వెళ్ళాలంటే రాకెట్ కావాలి, అలాగే మనం ఇంటర్నెట్ వాడాలంటే బ్రౌజింగ్ యాప్స్ కావాలి. ఇప్పట్లో బాగా పాపులర్ అయిన బ్రౌజింగ్ యాప్ గూగులే కాకుండా ఇంకా చాలా బ్రౌజింగ్ యాప్స్ ఉన్నాయి, లైక్ యూసీ బ్రౌజర్, జియోస్పియర్, ఫైర్ ఫాక్స్. అప్పట్లో ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి పాస్ చేసుకోవడానికి వాడేవాళ్ళు. టైం మారుతున్న కొద్దీ ఇంటర్నెట్ కూడా డెవలప్ అవుతూ వచ్చింది. మనకి ఏం కావాలన్నా ఇంట్లో కూర్చొని ఒక్క క్లిక్ తో ఆర్డర్ చేస్తున్నాం. అలాగే ఫిజికల్ ఫామ్ లో ఉన్న మనీ కాకుండా డిజిటల్ ఫామ్ లో ఉన్న మనీని వాడుతూ ఒక క్లిక్ తో మనీ సెండ్ చేస్తున్నాం. బోర్ కొడితే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో మూవీస్ చూస్తున్నాం. ఇక్కడ ఇంటర్నెట్ ని ఎవరైనా యాక్సెస్ చేసి ఇంటర్నెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అప్పుడే పుట్టింది డార్క్ వెబ్. ఫస్ట్ డార్క్ వెబ్ అంటే ఏంటి? మనం వాడే ఇంటర్నెట్ ని ఐస్బర్గ్ తో కంపేర్ చేయొచ్చు. మనకి కనిపించే వెబ్ హోల్ ఇంటర్నెట్ లో 5% మాత్రమే, కానీ మనకు యాక్సెస్ లేని ఒక చీకటి ప్రపంచమే దాగుంది. ఇంటర్నెట్ ని మనం 3 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు. సర్ఫేస్ వెబ్, డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్. సర్ఫేస్ వెబ్ ఇది మనం రోజు వాడుతున్న ఇంటర్నెట్, లైక్ గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వెబ్సైట్స్. ఈ వెబ్సైట్స్ ని ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు అండ్ సెర్చ్ ఇంజన్స్ లో కూడా ఈజీగా కనిపిస్తాయి. డీప్ వెబ్ ఇది ఇంటర్నెట్ లో కొంచెం హిడెన్ పార్ట్. ఇది పబ్లిక్ కి అంత ఈజీగా కనిపించదు. ఇందులో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఇన్బాక్సెస్, హాస్పిటల్ అండ్ స్కూల్ రికార్డ్స్, కంపెనీ డేటాబేసెస్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ డీప్ వెబ్ లో ఉంటుంది. కానీ డీప్ వెబ్ అంత ఇల్లీగల్ కాదు, చాలా పార్ట్ లీగల్ అండ్ సెక్యూర్. డార్క్ వెబ్ ఇది డీప్ వెబ్ లో ఒక చిన్న పార్ట్, కానీ ఇది పూర్తిగా అనానిమస్. డార్క్ వెబ్ లోని వెబ్సైట్స్ నార్మల్ బ్రౌజర్స్ లో ఓపెన్ అవ్వవు. వాటిని యాక్సెస్ చేయాలంటే స్పెషల్ సాఫ్ట్వేర్ లైక్ టార్ లాంటి బ్రౌజర్ యూజ్ చేయాలి. టార్ అంటే ద ఆనియన్ రౌటర్. 1990s లో ద యునైటెడ్ స్టేట్స్ నేవల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు ఈ టార్ ని డెవలప్ చేశారు. స్టార్టింగ్ లో గవర్నమెంట్ ఇంటర్నెట్ వాడడం వల్ల ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుసుకొని ప్రైవసీ కోసం ఈ టార్ ని డెవలప్ చేసింది. నార్మల్ వెబ్సైట్స్ లో హ్యాకర్స్ కి మన ఐపీ అడ్రస్ ద్వారా లొకేషన్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ ఈజీగా తెలుస్తుంది. కానీ ఈ టార్ బ్రౌజర్ లో మన ఐపీ అడ్రస్ 3 to 4 times మార్చి చూపిస్తుంది. హ్యాకర్స్ ఏది మన ఒరిజినల్ ఐపీ అడ్రస్ అనేది తెలుసుకోలేరు. ఈ ఆనియన్ దానికే సింబల్. ఆనియన్ కోడ్ దాకా వెళ్ళాలంటే ఫస్ట్ ఈ లేయర్స్ ని దాటుకొని వెళ్ళాలి. సేమ్ ఇలాగే టార్ బ్రౌజర్ వర్క్ అవుతుంది. అందుకే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు డార్క్ వెబ్ ని వాడతారు. గవర్నమెంట్ కి కూడా తెలుసు, అయినా డార్క్ వెబ్ ని బ్యాన్ చేయలేదు. ఎందుకంటే చాలా ప్లేసెస్ లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి. అది జర్నలిస్ట్ ఆర్ కామన్ పీపుల్ రికార్డ్ చేసి గవర్నమెంట్ కి ఇవ్వాలనుకున్నా ఎవరికైనా తెలిస్తే మళ్ళీ వాళ్ళ మీద అటాక్ జరుగుతుందేమో అని భయపడతారు. కానీ డైరెక్ట్ గా ఇస్తే వీళ్ళకి డేంజర్. ఇలాంటి టైంలోనే వీళ్ళు డార్క్ వెబ్ లో జరిగిందంతా గవర్నమెంట్ తో షేర్ చేసుకోవడానికి డార్క్ వెబ్ ని యూజ్ చేస్తారు. అక్కడ మీ ఐడెంటిటీ కూడా ప్రైవేట్ గా ఉంటుంది, కాబట్టి మీరు ధైర్యంగా ఏదైనా షేర్ చేసుకోవచ్చు. అందుకే డార్క్ వెబ్ చాలా కంట్రీస్ లో లీగల్ గానే ఉంచారు. హ్యూమన్ ట్రాఫికింగ్. డార్క్ వెబ్ లో ఇన్నోసెంట్ పీపుల్, ఎస్పెషల్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ని కిడ్నాప్ చేసి ఇక్కడ అమ్మేస్తారు. లేదంటే డ్రగ్స్ ఇచ్చి చెప్పినట్టు చేసేటట్టు మార్చుకుంటారు, లేదా ఫోర్స్డ్ లేబర్ కోసం వాడతారు. ఇదంతా క్రూయల్ అంటే లైవ్ ఆక్షన్స్ కూడా జరుగుతాయి. డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ సెల్లింగ్. డార్క్ వెబ్ లో డ్రగ్స్, కొకైన్, హెరోయిన్ అండ్ ఇల్లీగల్ ఆల్కహాల్స్ లాంటివి డోర్ డెలివరీ చేస్తారు. బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీస్ పేమెంట్ కోసం వాడతారు. ఎందుకంటే ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్స్ వాడితే మన ఐడెంటిటీ తెలుస్తుంది. బిట్ కాయిన్ ద్వారా పేమెంట్ చేస్తే ఎవరి ఐడెంటిటీ ఎవరికి తెలీదు. కిడ్నాప్స్. మీకు ఎవరి మీదైనా పగుంటే ఇక్కడ డబ్బులు ఇచ్చి వాళ్ళని కిడ్నాప్ చేయించుకోవచ్చు. కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళని ఏం చేయమంటే చేస్తారు. మర్డర్స్ బై హిట్ మ్యాన్.
ఈ హిట్ మ్యాన్ ని హైడ్ చేసుకొని టార్గెటెడ్ మర్డర్స్ ప్లాన్ చేస్తారు. కిడ్నాప్స్ లాంటివి కాకుండా పబ్లిక్ లోనే దూరం నుంచి స్నైపర్ తో లేపేయాలనుకున్న వాళ్ళు ఈ హిట్ మ్యాన్ ని హైడ్ చేసుకుంటారు. ఈ హిట్ మ్యాన్ స్నైపర్ తో షాట్ ఇచ్చి తప్పించుకుంటాడు. బిట్ కాయిన్ తో పేమెంట్ చేసిన తర్వాత ప్రూఫ్ కోసం ఫోటో ఆర్ వీడియో సెండ్ చేస్తే చాలు, మిగతా అంతా హిట్ మ్యాన్ చూసుకుంటాడు. రెడ్ రూమ్స్ అంటే లైవ్ లో టార్చర్ ఆర్ మర్డర్ వీడియోస్ స్ట్రీమ్ చేసే సర్వీసెస్. వ్యూవర్స్ పే చేసి ఈ లైవ్ చూస్తారు. ఈ లైవ్ లో రెడ్ కలర్ రూమ్ లో ఒక పర్సన్ ని కూర్చోబెట్టి రెడ్ రూమ్స్ అనే డార్క్ వెబ్సైట్ లో లైవ్ స్ట్రీమ్ చేస్తారు. ఇందులో 2 types ఆఫ్ వ్యూవర్స్ అంటారు, వ్యూవర్స్ అండ్ కమాండర్స్. వ్యూవర్స్ అంటే లైవ్ చూసేవాళ్ళు, కమాండర్స్ అంటే డబ్బులు ఇస్తూ ఎలా టార్చర్ చేయాలో కమాండ్ చేసేవాళ్ళు. డార్క్ వెబ్ అంటే చాలా మందికి గుర్తొచ్చే ఫస్ట్ వెబ్సైట్ ఈ రెడ్ రూమ్స్. ఇన్ఫర్మేషన్ లీకేజ్. హ్యాకర్స్ డార్క్ వెబ్ లో పర్సనల్ డేటా లైక్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, పాస్వర్డ్స్, గవర్నమెంట్ యొక్క సీక్రెట్స్ అమ్ముతారు. కంపెనీస్ ఆర్ ఇండివిజువల్స్ డేటా లీక్స్ అనేవి ఇక్కడ కామన్. స్కూల్స్ ఆర్ కాలేజెస్ యొక్క ఇన్ఫర్మేషన్ లైక్ క్వశ్చన్ పేపర్స్, మార్క్స్ చెప్తారు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లాంటి ఇన్ఫర్మేషన్ అమ్మేస్తారు. డార్క్ వెబ్ నుంచి కొన్ని లీక్ అయిన వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే డార్క్ వెబ్ వీడియోస్ అని కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే డార్క్ వెబ్ నుంచి లీక్ అయిన వీడియోస్ పైన ఒక వీడియో చేస్తా. ప్రపంచాన్ని మర్చిపోయేంత ఈ వీడియోలో మునిగి డార్క్ వెబ్ గురించి తెలుసుకున్నారు కదా. ఇన్ఫర్మేషన్ నచ్చుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ తో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.